నువ్వైతే గ్రేట్ పెద్దవా, ఇన్ని రోజుల నుంచి కుండల్ని కాపాడుతున్నావు మంచిగా. అవును, కుండలు అసలు ఇప్పుడు ఎవ్వరు వాడతలేరు, నువ్వే ఎత్తేయమంటుర్రా. పడేయకు, ఆశవర్ధన్ వల్ల కుండలు చూసినావు అక్క, కుండలు వాళ్ళగొట్టన్నాడ. కుండల నీళ్ళు తాగితే ఎంత మంచిది ఆరోగ్యానికి. నీళ్ళు ఇట్లా రోజు వస్తే ఎంత మంచిగా అక్క కదా, హ్యాపీగా రోజు వస్తుంది ఫుల్ నీళ్ళు. అప్పుడు ఎన్ని కష్టాలు పడ్డాం నీళ్ళు లేక. ఇప్పుడు మంచిగా వస్తుంది ఇక. అవును, ఇప్పుడు బైకాడివే రాలే ఇంకత్త పోయింది, సిటీకి వస్తానే, సిటీకి వస్తుందట. చందనగర్లోనే ఉంటాడట, మా దిక్కే, మాతో వస్తా అన్నది. పోయేటప్పుడు ఎప్పుడు వస్తాం అన్నది, అంటే సరే అన్నాడు. బాగా కట్టేగా గా రోజు. నువ్వు లేవు అక్క అది కట్టినప్పుడు? లేవు, గప్పుడు వచ్చినప్పుడు కట్టిండు చలి కోసం. మొత్తం నిండినాయి. ఏంటంటే కొబ్బరి చెట్టు ఉంది, జరని పోయి రోజు రోజు కాదు 2 రోజులకు ఒకసారి పోసినాయి. పెరుగు గింతంత అయింది, మొలక అయింది. అది కొబ్బరికాయ అయితే పెట్టారా? తెచ్చిన నేను అదే కొబ్బరికాయనే గేగ వచ్చిందా? అంటే మా ఇంట్లో రాలే, నేను కొనుకొచ్చిన గేగుదే కొనుకొచ్చిన. కానీ ఎత్తలే, వస్తా 3వసారి చెట్టు, మరి ఏమవుతుంది? నీళ్ళు పోతే మా పెరుగుతుంది, మరీ ఎక్కువ పోతే కూడా మురిగిపోతుంది. 2 రోజులకు ఒకసారి పోసినా చాలు, కొద్దిగాని పోతే చాలు. 2 రోజులు కొన్నాడు చెంబడాన్ని పోయాలి కథం. చెంబడానికి పోస్తే అది భూమి కదా అంతా వీక్కుంటుంది, భూమిపోయి మనకేమో. ఎందుకు మంచిగానే వస్తుంది అక్క అది? మా వాళ్ళు ఇంటికాడ ఉంటుంది సూపర్. ఎక్కువ పోతాయా? ఇది ఆయే ఆడికి పెడతా, బయట పెడతా ఇవ్వండి మరి అటు. మా నీళ్ళు అట్టిగానే గిట్ల అంతా మీదకెళ్ళి అట్లా అయినాయండి. మా పైపు పెడతా అంటాను. పెట్టాది
అది ఆడికి లేదు అంతది గంతే ఇక ఇవ్వమంటారు. గింతే ఉంది మాది మాది గింతే పొడుగు అది అయ్యో గిదే మా పైపు పెడతా అంటాను. ఇక మొత్తం గింతే ఇగో అంతే ఆడ నల్లకు పెట్టి ఉంది గంతే మా పైపు దీనికి పెడతా ఈ పైపు ఇవ్వమంటున్నా. దీని వీకి ఆడ జాయింట్ చేసి అది రాదక్క ఆడ జాయింట్ చేసి అది రాదు అది బిర్రగా పెట్టిండు కనికే రాదు అది అది కప్లింగ్ ఇచ్చి పెట్టినాడు దానికి గట్టిగా ఇట్లా శక తలిగిచ్చి పెట్టిండు అట్లా లేకపోతే ఇస్తూ అయ్యేదా అదే నేను అదే అన్నా. గట్ల రాదు అది తీసుకో వద్దా ఇక ఇదేందుకు మా పైపు పెడదా అని అనుకున్నా. ఇది గట్లా ఇది పెద్దగా ఉన్నాయి ఇది శక తలిగిచ్చి బిర్రగా పెట్టిండు వెళ్ళదు అది మళ్ళా ఊసిపోయి ఇక వీళ్ళకు పెట్టరాదు ఇక పెట్టరా అదిగా ఇబ్బంది అవుతుంది ఫిక్స్ వస్తుందేమో అని గట్లా అనుకున్నా. శ్యామల ఇక అట్లా పువ్వు మామిచ్చిండు అబ్బా సూపర్ ఉందక్క ఇది ఎంత మంచిగా ఉంది గులాబీ పువ్వు 2 పువ్వులు ఇచ్చిండు ఇక పెట్టుకోరు బిడ్డ అని సూపర్ ఉందక్క నాకైతే మస్తు నచ్చింది ఇగో అబ్బా ఎంత బాగుంది ఫ్రెండ్స్ ఇగో మా అక్క అయితే ఇచ్చింది మా మామ ఇచ్చిండట పువ్వు సూపర్ ఉంది ఫ్రెండ్స్ పువ్వు అయితే నాకు మస్తు నచ్చింది ఇది అసలు ప్లాస్టిక్ పువ్వు లాగా ఉందక్క మంచిగా ఉంది చెట్టు పువ్వు అట రాజు తెచ్చిండట సిటీ నుండి అవునా రాజు గ్రేటే మంచి పువ్వు కొనుక్కొచ్చిండు చెట్టు మంచిగా పెద్దగా అయింది కదా చెట్టు మొన్న కూడా ఇచ్చింది అక్క మనము ఈ చెట్టు పెట్టుకోవాలక్క ఒక కొమ్మ తెచ్చుకొని కదా మనం కూడా సిటీ నుండి వస్తే తెద్దాం చాలా బాగుంది నాకైతే మస్తు నచ్చింది ఈ పువ్వు ఒక 2-3 రోజులు ఎండిపోదు అక్క ఇట్లనే ఉంటుంది ఉంటుంది పెట్టుకో అక్క మంచిగా ఉంది జుట్టు కంటే పెద్దగా పువ్వే కనబడుతుంది కదా కానీ బాగుంది మంచిగా ఉంది సరే వాటర్ నిండిపోతున్నాయి నల్లొచ్చింది ఫ్రెండ్స్ ఇక మాకైతే నీళ్ళు పడుతున్నాం మేము మా అక్క అయితే ఇప్పుడే వచ్చింది ఊరి నుండి సిటీ నుండి వచ్చింది ఇప్పుడే అక్క ఎన్ని గంటలకు వెళ్ళినావా అక్క పొద్దున్నే వెళ్ళిందా పొద్దున్నే వెళ్ళినావా 10 అయిందా పువ్వు అయితే మస్తు బాగుంది ఫ్రెండ్స్ నాకైతే థ్యాంక్స్ అక్క పువ్వు ఇచ్చినందుకు సూపర్ ఉంది మా అమ్మకి థ్యాంక్స్ నాన్నకు కాదు అవును ఇవి పాపం అది వచ్చిందని ఇవి తీసేసిన పెద్దది వచ్చిందని చిన్న పువ్వులు తీసేసినావు పెట్టు ఇక నేను కూడా ఈ పువ్వు పెట్టుకుంటా అక్క పెట్టుకో ఇగో ఫ్రెండ్స్ నేను కూడా పువ్వు పెట్టుకుంటున్నా మా అక్క తీసుకొచ్చి ఇచ్చింది నాకు బాగుంది చాలా బాగుంది పువ్వు మందార పువ్వు లెక్కనే కొడుతుంది అది నేనైతే పెట్టుకుంటున్నా ఇవరకే ఉన్నాయి కదరా ఉన్నాయి కానీ ఇక మళ్ళీ పెట్టుకుంటా ఇంకో నేనైతే పెట్టుకున్నా ఫ్రెండ్స్ పువ్వు నా నెత్తలు ఎట్లుందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ సూపర్ నెత్తి కంటే ఎక్కువ ఉంది పువ్వే భాగ్య ఏం చేస్తున్నావురా నీళ్ళు తాగుతాను కదా బాటిల్లో పడుతున్నావు మరి బిందెలో పట్టవారా పడతావా పని అయితే పాపం పొద్దున్న నుంచి ఒక్కటే పని ఇట్లా మా అక్క వచ్చింది జరసేపు మాట్లాడతాను లేనే లేదురా భాగ్య ఇక నేనైతే రావద్దవ్వ ఊకే మీ ఇంటికి ఊకే నేను వస్తే అలసైపోతున్నా నువ్వు అస్సలు ఏం మాట్లాడతలేవు నీ పని మీద నువ్వే ఉన్నావు బిజీ అయిపోయినావు ఎప్పుడు పని బిజీ నీకు బట్టలు పిండుతావురా పని స్టార్ట్ చేసినావు ఇప్పుడే ఇంట్లో పని చేస్తావా ఇక మా చెల్లె అయితే పని చేసుకుంటుంది ఫ్రెండ్స్ మా చెల్లె వాళ్ళ ఇంటికి అయితే వచ్చిన నేను ఇప్పుడే నల్ల నీళ్ళు ఫుల్ వస్తున్నాయి రా భాగ్యం నీకు ఇక మా చెల్లె బిందెర నీళ్ళు పడుతుంది ఇక బాటిళ్ళల్లో పట్టింది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ అప్రా భాగ్య